ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ దగ్గర 47వ డివిజన్ రావి ఆంజనేయులు వీధిలో శ్రీ మంజునాథ ఆక్వా ఏజెన్సీ షాపు ప్రారంభోత్సవం చేసిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమానికి 47వ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించిన యజమానులు. చిన్నగా ఓనర్స్ ముందుకు సార్ లోన్ మంజునాథ్ ఆక్వా ఏజెన్సీస్ కొత్తగా ఈరోజు కృష్ణారావు గారు, కృష్ణచైతన్య గారు వీళ్ళిద్దరు కూడా ఏదైతే గ్రోవెల్ ఫీడ్ కానీ డీలర్షిప్ తీసుకొని ఇంకోట్లో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ గ్రోవెల్ కంపెనీ కూడా పెద్ద కంపెనీ, కానీ నరేంద్ర చౌదరి గారిది ఈ యూనిట్ ఫ్యాక్టరీ కూడా ఆయన మన స్టేట్లో కూడా ఎక్కడెక్కడ మనకి ఆక్వా కల్చర్స్ ఉన్నాయో దాని దగ్గర అంతా కూడా ఈ డీలర్స్ కొంతమందిని తీసుకోవటం, కొంతమందిని పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మేము ఆక్వా ఫీల్డ్లోనే ఉన్నాం. అది ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, చెరువులు ఉన్నాయి, అన్నీ మేము చేసాము. ఇవరికి ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే నా టైం వల్ల మా చెరువులు ఎదుగుదల బాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదివరకు ఉండే ఫీల్డ్ ఏదైతే ఇదివరకు సిపి కానీ, అదేవిధంగా అవంతి కానీ,
ఇంకా నెల్లూరు బిఎంఆర్ ముందు కూడా వాటర్ బేస్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇదివరకు. ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి లేటెస్ట్గా ఈ ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా గ్రోత్ బాగుండేదానికి కానీ మంచి ప్రోటీన్ ఉండేదానికి ఇవన్నీ కూడా యాక్వా దాంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రోయింగ్ కంపెనీ మంచి కంపెనీని ఈరోజు మన ఇక్కడ పెట్టడం మన రైతులందరూ కూడా అందుబాటులో ఇదివరకు గ్రోవెల్ తీసుకోవాలంటే మళ్ళీ దూరం వెళ్ళే పరిస్థితి వచ్చేది. ఇలా వాళ్ళకి అందుబాటులో ఉండడం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సీ కోస్ట్ అంతా కూడా యాక్వా కల్చర్స్ అంతా కూడా ఎక్కువైపోయింది. ఈరోజు యాక్వా కల్చర్ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కానీ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా పెట్టాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు యాక్వా రైతుల్ని ఆదుకోవడానికి, ఎందుకంటే మన స్టేట్లోనే ఎక్కువ సీ కోస్ట్ ఉండే స్టేట్ ఏదైనా ఉంది అంటే మందే. కాబట్టి ఇక్కడ ఉండే రైతులను కూడా మన అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి అన్ని చర్యలు కూడా ఈరోజు ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది. కాబట్టి మన వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్లోబల్ కంపెనీని ఇక్కడ పెట్టడం, రైతులకి అన్నిటికీ అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ డీలర్షిప్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ వాళ్ళకి తప్పకుండా కూడా ఈ బిజినెస్ ఇంకా బాగా జరగాలని, అందులో క్రెడిట్ అనేది నా ఒపీనియన్ కూడా వాళ్ళకి చెప్తున్నా. ఈ ఫీల్డ్లో క్రెడిట్ కానీ ఇచ్చారు అంటే డబ్బులు వెనకరావు అనేది లేకుండా అవసరం అనుకుంటే ఇచ్చేటప్పుడు ₹1 తక్కువ చేసి మనం చేసుకుంటే ఆ రోజుగా మనకి బిజినెస్ జరుగుతుంది. తప్పితే మనం ఏదో మోమాటాలకు పోయేసి రేపు చెరువులు తీసేటప్పుడు మీరు డబ్బులు ఇస్తాం, ముందు మీరు ఫీడ్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకునే రోజులు ఇదివరకు చాలా జరిగినాయి. వాళ్ళంతా కూడా మన ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అందుకని ఎప్పుడు క్రెడిట్ బేస్ కాకుండా మనకి చెప్పకుండానే చెరువులు కూడా అమ్మేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని మనం రిలేషను పర్మనెంట్ కస్టమర్ అయితే ₹1 తగ్గించేసి మనం బిజినెస్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. తప్పితే క్రెడిట్ ఇచ్చే పరిస్థితులు రాకుండా ఉంటే వీళ్ళ వ్యాపారం కూడా ఇంకా బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన కృష్ణారావు గారికి, కృష్ణ చైతన్య అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చక్కగా జరగాలని భగవంతుని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. Thank you.